అఖిల భారత మాలా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 15వ తారీఖున జరగబోయే మాలల మహాగర్జన అనే మహా ఉద్యమ సమావేశానికి దానిలో భాగంగా ఈరోజు గుంటూరు పట్టణంలో మా యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు అయినటువంటి అన్నవరపు కిషోర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్లో మేమంతా కూడా పాల్గొనడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం, ఈ మీటింగ్ ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గుడ్డి చూపుతో అంతకుముందు జరిగినటువంటి విధ్వంసకాండను కూడా లెక్క చేయకుండా దళితుల మధ్య విభేదాలు సృష్టించి మాలా మాదిగలని విడదీసి ఒక విభజనవాదాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఎంత సమరం, ఎంత సంగ్రామం జరిగిందో మనందరికీ తెలుసు. అంతకుముందు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మందికి గాయాలని, అనేక మందిని గుర్రాలతో తొక్కించారు, అనేక మంది తన యొక్క ఉద్యోగాలు కోల్పోయి అనేక మంది శ్రమల కోర్చి కేసులు పెట్టుకుని, రౌడీ షీట్లు పెట్టుకుని వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకున్నటువంటి ఉదాహరణలు మనం ఎన్నో చూసాం. కాబట్టి ఈ రకమైనటువంటి విభజనవాదం హింసాత్మకంగా తయారై ఇది మంచిది కాదు, దళితులందరూ సమైక్యంగా ఉంటేనే ఈ రాష్ట్రానికి కానీ దళితులకు కానీ మంచిది అనే ఉద్దేశంతో మనం చేసినటువంటి ఆ యొక్క ఉద్యమాన్ని ఎంతో గొప్పగా నిర్వహించాం. 2000లో ఇవేమి పట్టించుకోకుండా తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క వర్గీకరణ చట్టాన్ని మనం వ్యతిరేకించి పోరాడాం, న్యాయ పోరాటం చేశాం, ప్రజా పోరాటం చేశాం. న్యాయ పోరాటంలో అంతిమంగా సుప్రీంకోర్టులో 2004లో ఇవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో విజయం సాధించాం. వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి ఆ రోజున సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ఇది రాజ్యాంగ వ్యతిరేకమే కాదు, రాష్ట్రాలకు అధికారం లేదని కూడా చెప్పింది. ఇది ఆర్టికల్ 341కి వ్యతిరేకం అని చెప్పింది. ఇది దళితుల యొక్క విభజనకి దారితీస్తుంది, రాజకీయ ప్రయోజనాలు కొన్ని పార్టీలు ఆశించి చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమమే తప్ప దళితులకు ఏ రకంగానూ మేలు జరిగేటటువంటి ఈ యొక్క కార్యక్రమం కాదని చెప్పి సుప్రీంకోర్టు ఆ రోజున చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాజ్యాంగంలో 15% రిజర్వేషన్లు ఈ యొక్క 1200 కులాలు ఏవైతే ఉన్నాయో దేశంలో, రాష్ట్రంలో 59 కులాలు, ఎస్సీ కులాలన్నిటికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పిస్తుంది రాజ్యాంగం. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి వర్గీకరణ ద్వారా ఆ సమానత్వం కోల్పోవటమే కాకుండా కొన్ని గ్రూపులుగా విడదీసి ఏబిసిడీలు చేసి 1%, 2% లేదా 5%, 6% అని చెప్పి చేసి అన్యాయంగా అక్రమంగా ఎక్కువ శాతం జనాభా ఉన్న వాళ్ళని తక్కువ శాతంగా చూపించి, ఎక్కువ శాతం జనాభా ఉన్న కులాలకి తక్కువ పర్సంటేజ్ రిజర్వేషన్ ఇచ్చి తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇచ్చి ఈ రకంగా గందరగోళం చేసినటువంటి ప్రభుత్వం ఆ రోజునటువంటి సుప్రీంకోర్టు దేశంతో అది తప్పని తెలుసుకోవటం జరిగింది. కానీ ఇప్పుడు అదే ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం రాగానే మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఎందుకు వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 20 సంవత్సరాల తర్వాత ఎందుకు వచ్చిందండి? 20 సంవత్సరాలు మౌనంగా ఉన్నటువంటి కేసు మళ్ళీ ఎందుకు వచ్చింది ముందుకి? కాబట్టి ముందుకు రావడానికి కారణం దాని వెనుకున్నటువంటి రహస్య శక్తులు, హస్తాలు ఏమిటో మనకు తెలుసు. కాబట్టి ఇది కావాలని మళ్ళీ దళితులను విడదీయాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఒక ఉద్యమం ఇది కృత్రిమమైన ఉద్యమం. ఒక కృత్రిమ నాయకుడిని నువ్వు పైకి లేపి తెలుగుదేశం పార్టీ మాలలకు వ్యతిరేకంగా, మాలలే కాదు, మాలలకు కాకుండా ఇతర ఎస్సీ కులాలన్నిటికీ వ్యతిరేకంగా మీరు ఒక కులాన్ని పైకి లేపి దీన్ని ఏదో పెద్ద ఉద్యమంలాగా మీరు చూపిస్తున్నారు. ఇది ఉద్యమం కాదు, మీరు కృత్రిమంగా, ఆర్టిఫిషియల్గా మీరు నడిపిస్తున్న ఉద్యమం. ఇది అగ్ర కులాల ఉద్యమం, దళితులను విడదీసే ఉద్యమం. దళితుల్ని అందరూ కలిసి ఉంటే రాజకీయంగా మనకి లాభం ఉండదని చెప్పి మీరు దళితులను విడదీసి కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని మనం చూసాం. అక్కడ హైదరాబాద్లో ప్రధానమంత్రి గారు కూడా ఒక కుల సంఘం మీటింగ్కి వచ్చాడంటే దీన్ని బట్టి కులాలని విభజించడానికి పూనుకున్నటువంటి ప్రభుత్వాలను మనం చూస్తున్నాం. కాబట్టి రాష్ట్రంలోనూ అదే ఉంది, కేంద్రంలోనూ అదే ఉంది. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 75 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నటువంటి దళితులను విడదీయాలనేటువంటి ఒక దుష్ట ఆలోచనలతో
మరి కుట్రతో కుతంత్రంతో చేస్తున్నటువంటి చర్యని మేము మరి వ్యతిరేకిస్తున్నాం. మేము జేఏసీ తరపు నుంచి ఒకటే కోరుకుంటున్నాం, రాజ్యాంగబద్ధంగా లోబడి సుప్రీంకోర్టు అయినా పనిచేస్తుందా లేదా అనేది మా యొక్క క్వశ్చన్. నిజంగా చెప్పాలి అని అంటే బీయింగ్ ఏ ఎడ్యుకేటెడ్ నేను ఒక మాట అడుగుతున్నా, 10th క్లాస్ కూడా ఫెయిల్ అయినటువంటి ఒక వ్యక్తి మందకృష్ణ మాదిగ వచ్చి డిఎస్సిని ఆపండి అని అంటే మీరు ఆపుతున్నారు అని అంటే మీ విఘ్నత ఏంటి, మందకృష్ణ మాదిగ విఘ్నత ఏంటి అనేది ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. మేమేమి మాలల కోసం మాత్రం అడగట్లేదు. బీసీలో ఉన్న నాయకులు కానీ, ఓసీలో ఉన్న నాయకులు కానీ, లేకపోతే నిరుద్యోగులు ఎంతో మంది మెగా డిఎస్సి అని చెప్పి ఎలక్షన్ ముందు మీరు వేసినటువంటి గాలానికి పడినటువంటి ప్రతి ఒక్క ఓటర్ తరపున, స్టూడెంట్ తరపున జేఏసీ నిలబడి ఇవాళ క్వశ్చన్ చేస్తున్నాము. డిఎస్సిని మీరు ఎందుకు ఆపాల్సి వస్తుంది అనేది మీరు కూడా ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకు అని అంటే ఏ విఘ్నత లేనటువంటి వ్యక్తి ఇవాళ మోదీ గారు చెప్తున్నారు బీసీలందరూ ఐక్యంగా ఉండండి, రాజ్యాధికారం వస్తుందంటే, అయ్యా మీరు గొప్ప గొప్ప కంట్రీస్కి వెళ్తుంటే మీకు సాష్టాంగ నమస్కారం చేస్తుంది, మీకు కాదు మా దేవుడు రాసినటువంటి రాజ్యాంగానికని మీరు మర్చిపోయి ఇవాళ మమ్మల్ని అన్నదమ్ముల్లా ఉన్నటువంటి మమ్మల్ని విడదీయడానికి మీరు చేస్తున్న కుట్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి దళితుడికి అర్థమవుతుంది అనేది మీరు గమనించాలి. ఎలక్షన్ ముందు మీ ఇష్టం వచ్చినట్టు విడదీస్తారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అని అంటే 70 లక్షల మంది ఉన్నటువంటి మాలల మనోభావాలతోటి మీరు ఆడుకుంటున్నారన్న ఒక విషయాన్ని గమనించండి. ఏది ఏమైనా కూడా తెలుగు రాష్ట్రాలలో, అక్కడ హైదరాబాద్లో కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ మాట్లాడుతున్నటువంటి సీఎంలు ఎవరెవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ సభాముఖంగా చెప్తున్నది ఏంటి అని అంటే వర్గీకరణ మీరు ఆపకపోతే డెఫినెట్ గా చరిత్రహీనులు అవుతారన్న ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎంతో కాలంగా చూసుకున్నట్లయితే కాలక్రమేణా మాలంతా పెట్టుకున్నటువంటి రాజకీయ నాయకులు కానీ, రాజకీయవేత్తలు కానీ, రాజకీయ పార్టీలు కానీ కొట్టుకొనిపోయినటువంటి విషయాన్ని గమనించండి. అందుకనే డిసెంబర్ 15వ తారీఖున ఎంతో గర్వంగా మేము అనౌన్స్ చేస్తున్నాము మాలల మహాగర్జనని మేము చేయబోతున్నాము అని. ఆ రోజు మీకు తెలుస్తుంది మాలల యొక్క గర్జన అంటే ఏ విధంగా ఉంటుంది, మాలల ఐక్యత అంటే ఏ విధంగా ఉంటుంది, మాలల జోలికి వస్తే ఏం జరుగుతుందని మీరు త్వరలో రుచి చూడబోతున్నారు. ఇప్పటికే మీకు తెలిసిపోయిందన్న విషయం మాకు తెలుసు. ఎన్నో విధాలుగా మా చైర్మన్ అటువంటి దేవిశ్రీ ప్రసాద్ గారు ఆయన ప్రయాసపడుతూ ఉన్నప్పటికీ కూడా మీరు వెనకాతల చేస్తున్నటువంటి కుట్రలు జేఏసీని ఖండిస్తుంది. ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం, ఇవాళ మాల ఎమ్మెల్యేలు కానీ, మాల ఎంపీలు కానీ పక్క రాష్ట్రంలో చూడండి ఎంత ఐక్యమత్యంతో ఒకరికి ఒకరై పోరాడుతున్నారో. మీరు మాత్రం నిమ్మకి నీరెత్తకుండా ఉన్నారు. దయించి అందరూ బయటికి రండి, జేఏసీ కోసం పోరాడండి. జేఏసీ ఒక స్టెప్ తీసుకుంది కాబట్టి జేఏసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను మేము ముందుకు తీసుకెళ్తాం. ఈ ఒక్క పోరాటమే కాదు, ఎక్కడ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనకి విరుద్ధంగా ఏ సిచ్యువేషన్ జరిగినా, ఏ దళితుడికి అన్యాయం జరిగినా జేఏసీ అడ్డుగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతే విధంగా ఒక్కసారిగా చంద్రబాబు నాయుడికి చెప్తున్న విన్నపం ఏంటంటే, ఒక మందబుద్ధి మందకృష్ణ మాదిగ చెప్తున్నటువంటి మాటలు వింటున్నారు తప్ప మొహమాటం లేకుండా మాలలతో నాకు సంబంధం లేదు, మాలలు వద్దని చెప్పేసి మమ్మల్ని కించపరుస్తున్నారన్న విషయాన్ని మీరు గమనించుకోవట్లేదు. తస్మాత్ జాగ్రత్త అన్ని రాజకీయ పార్టీలకి జేఏసీ తరపు నుంచి చెప్తున్నా. ఉభయ రాష్ట్రాల్లో 30 సంవత్సరాలు సాటి అంటరాని కులాల మీద పోరాటం చేసిన మందకృష్ణ, కొండని తవ్వి ఎలుగును పట్టిన మందకృష్ణ, ఎలక్షన్ల ముందు నేను పెద్ద మాదిగా అవతారాన్ని ఎత్తినటువంటి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా తెలుగుదేశం పార్టీ విజయం మాదిగల విజయం అని చెప్పిన చంద్రబాబు నాయుడు, ఇటు మందకృష్ణ కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మందకృష్ణ ఒక నిరక్షరాస్యుడు. ఆయనే చెప్పాడు, నేను 9వ క్లాసు వరకే చదువుకున్నాను. మరి అటువంటి వ్యక్తితో ఒక మేధావిని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడికి ఏంటి పోలిక? నక్కకి నాకలోకానికి ఉన్నటువంటి పోలిక ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అసలు వర్గీకరణ అనేటువంటి అంశం
ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి వేదిక మీద ఏర్పడినటువంటి ఒక సంస్థ, ఒక వ్యవస్థ. కానీ ఈరోజు ఉపకులాలలో 15%లో ఎంత శాతం వస్తుందో కూడా ఒకసారి మందకృష్ణ గారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. వాస్తవంగా ఉపకులాలకు అన్యాయం జరిగితే 15%లో మాలామాదిగలు చెరొక % తీసుకుని 13% ఉపకులాలకు పంచుతామా? మేము సిద్ధమే, మీరు కూడా సిద్ధమా? ఈరోజు రాష్ట్రంలో ఏజ్ క్రాసింగ్, ఎంతోమంది పేద ఓసీలు, బీసీలు, ఎస్టీలు మాకు ఏజ్ బారైంది అని చెప్పి కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, రేపు వర్గీకరణ జరిగేంత వరకు మేము ఉద్యోగాలు ఇవ్వము, డిఎస్సిని నోటిఫికేషన్ రిలీజ్ చేయమని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు చెప్పడం అతని అజ్ఞానానికి నిదర్శనం. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో. ఇది మాలామాదిగల మధ్య సమస్య ఏదైతే యుద్ధం ఉందో 100 సంవత్సరాలైనా కొట్టుకుంటానే ఉంటాం, కానీ చంద్రబాబు నాయుడు కాదు, లోకేష్ కాదు, ఆయన కొడుకు కూడా ఈ సమస్య తీర్చలేనిది. ఇది పూడ్చలేని అగాధం. 100 సంవత్సరాలైనా కూడా మేము పోరాడుకుంటానే ఉంటాం, తన్నుకుంటానే ఉంటాం, కోర్టులను ఆశ్రయిస్తాం. మాలామాదిగల మధ్య వచ్చిన సమస్యల మధ్యలో ఓసీలని, బీసీలని మీరు కడుపులు కొడతారా? అన్యాయం చేస్తారా? ఇప్పుడు ఎంతోమంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లో మగ్గిపోతున్నారు, ఫీజులు కట్టుకోలేకపోతున్నారు, హాస్టల్ ఫీజులు చెల్లించుకోలేకపోతున్నారు. ఇటువంటి పేదలు ఎస్సీల్లో కాదు, పేదలు ఓసీల్లో కూడా ఉన్నారు, బీసీల్లో ఉన్నారు, ఎస్టీల్లో ఉన్నారు. ఇటువంటి నిరుద్యోగులకు మీరు కడుపు కొడితే చూస్తా ఊరుకోం. అవసరమైతే మేము నిరుద్యోగులైన ఓసీలు, బీసీలు, ఎస్టీలతో మేము చేతులు కలుపుతాం. నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఉద్యమిస్తాం. అతి ముఖ్యంగా రేపు డిసెంబర్ 15వ తారీఖున ఈ రాష్ట్రంలోని మాలలందరూ కలిసి అందరం ఐక్యంగా తెలంగాణలోని అంబేద్కర్ వాదులందరినీ కలుపుకొని మాలల మహాగర్జన పేరుతో ఒక మంచి బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఈ రాష్ట్రంలోని మాలలందరూ నువ్వు మాలైతే కదిలిరా అనేటువంటి నినాదంతో ముందుకు పోతూ ఉన్నాం. మీరందరూ కూడా రేపు మా చైర్మన్ గారు ఉప్పులెట్టి దేవిప్రసాద్ గారి సారథ్యంలో, నాయకత్వంలో జరగబోయే ఈ సభకు లక్షలాదిగా తరలివచ్చి మాల సత్తా చూపించి వర్గీకరణ అంశాన్ని ఎవరైతే ప్రతిపాదిస్తున్నారో ఆ రాజకీయ పార్టీలందరూ కూడా ఆలోచింపజేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై